రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు కీర్తిలత గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు? నిన్న ఒక స్కిట్ వేసిండ్రు, రాజ్యాంగ దానికి సంబంధించి కూని చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పి ఒక లఘునాటిక ప్రదర్శించారు గణతంత్ర దినోత్సవం రోజు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతున్నది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ దాని గురించి మీరు ఒక సభాపతిని అట్లా అగౌరవపరిచి స్కిట్ చేస్తారా, ఈ అసలు నిజంగా మీరు చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని కూని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఆ స్కిట్ వేసింది స్టూడెంట్స్, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అనిపించింది, వాళ్ళు స్కిట్ రూపంలో వచ్చి తీసుకొచ్చి చూపించారు. నిజంగా కూని అవుతుంది కాబట్టి చూపించారు, ఎవరు కూని చేయడానికి లేదు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, స్పీకరు ఏం చేస్తున్నాడు ఏంటి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఫిరాయించిన మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి రాలేదు అని చెప్పేసి చెప్పడం ఎక్కడిది? కామన్గా ప్రెస్ ముఖత అన్ని ఛానల్స్లో ప్రచారమైంది. కండువా కప్పుకున్నామని, వాళ్ళు వెళ్ళిపోయినామని, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడారు. మరి నిజంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళకపోతే తెలంగాణ భవన్ ముఖం ఎందుకు చూడట్లేదు? మరి మేము ఈ పార్టీలో ఉన్నాము అని చెప్పేసి కండువా కప్పుకొని ధైర్యంగా ఎందుకు వచ్చి ప్రజల్లో పని చేయట్లేదు? మరి చెప్తుండ్రు కదా, ఒక 7 ఎమ్మెల్యేలు అందులో ఉన్నారని స్పష్టంగా తెలుస్తున్నది అని చెప్పి ఆధారాలు ఉన్నాయట కదా. మరి ఆధారాలు ఉంటే భవన్కి రావాలి కదా, తెలంగాణ భవన్కి వస్తేనే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పాలన దూరం పెడుతున్నారేమో. మరి ఎందుకు దూరం పెడతారు? ఎవరు దూరం పెడతారు? మీరు కండువా కప్పుకొని మేము వెళ్ళిపోయినామని వాళ్ళ సోషల్ మీడియాలలో ప్రచారమైంది, వాళ్ళ కార్యకర్తలలో, వాళ్ళ నియోజకవర్గాలలో ప్రతి దాంట్లో ప్రచారం అయింది, అన్ని ఛానల్స్లోనూ ప్రసారం అయింది. దీనికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్నా కానీ ఏదో గుడ్డిగా కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా ఏదో పిల్లి పాలు తాగుతుంటే మేము చూడలేదన్నట్టుగా అంటే అది కాని పని. ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుంది అని. జరిగేదే వాళ్ళు చూపించారు, కొత్తగా కూని చేయడానికి ఏం లేదు. మీరు కూని చేస్తున్నారు కాబట్టి ఇట్లా జరుగుతుంది కూని అని చూపించారు, అంతే తప్ప. ఈ నోటీసుల పరంపర కూడా కొనసాగుతుంది. మన సంతోష్ రావు గారికి కూడా ఈరోజు నోటీసులు ఇవ్వడం, 3 గంటల ప్రాంతంలో హాజరు కావాలని చెప్పడం ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే వీళ్ళది కక్షపూరితమైన రాజకీయము, ఈ పాలన, రేవంత్ రెడ్డి పాలన కక్షపూరితంగా చేస్తున్న పాలన అనేది ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఫస్ట్ కేటీఆర్ గారికి ఇచ్చిరు, 2 సార్లు 3 సార్లు పిలిచారు. హరీష్ రావు గారు ఏదైతే బొగ్గు స్కామ్ అని ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వెంటనే సాయంత్రానికల్లా నోటీసులు ఇచ్చారు. మళ్ళీ తర్వాత కేటీఆర్ గారిని పిలిచారు. మరి ఏమన్నా దొరికినాయా? ఏం లేదు కదా. అంటే పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఈరోజు సంతోష్ రావు గారికి ఇచ్చారు. ముఖ్యంగా వీళ్ళ మోటో ఏంటంటే, స్పెషల్లీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది అంటే, ఇలా ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రమే వీళ్ళకి ఈ సీట్లు ఇవన్నీ గుర్తొస్తాయి. ఈ కేసులని పక్షాన్ని పక్కన పెడితే 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు చెప్పిండ్రు. మన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఒక 3,000 కోట్లు ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పెడదాం, దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఖచ్చితంగా అమలు చేసినాకనే పెడదాం అని చెప్పి మాట్లాడిండు. ఇప్పటి వరకు కూడా దాని సంగతి లేదు. డైరెక్ట్ ఈరోజు నోటిఫికేషన్ కూడా వచ్చింది దానికి సంబంధించి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడో పక్క ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మరి కామారెడ్డిలో డిక్లరేషన్ అని చేశాడు. అతను ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు, ఏ గ్యారంటీలు నెరవేర్చలేదు. బీసీలను నిజంగా చెప్పాలంటే బీసీలను అమాయకులను చేసి వాడుకున్నాడు. బీసీలందరికీ కూడా ఈ విషయం బాగా అర్థమైంది. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కానీ ఏది కానీ అతనికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరుతారు. బీసీలందరం కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరుతాం. ఎందుకంటే మాకు కావాల్సిన జ్ఞానోదయం అంతా అయింది కాబట్టి. ఎందుకంటే నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం బీసీలకి హామీలు ఇవ్వాలి, వాళ్ళని వాడుకోవాలి. ఇప్పుడు నీ అవసరం తీరింది కాబట్టి మొహం చాటేయాలి. నేను చేసేదే చేస్తా, నేను మీకు ఇవ్వలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. బీసీలందరూ కూడా చాలా చైతన్యమైనరు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ జరిగే ఎలక్షన్స్లో బుద్ధి చెప్పే తీరుతారు. అధిక సీట్లు మన ఏదైతే బీఆర్ఎస్కి వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు బీసీలకు సంబంధించి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మోసం జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు ఎలక్షన్స్ ముందల ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా కూడా 2 సంవత్సరాలు దాటిపోతుంది, ఎలాంటిది లేదు. ఇంకా కూడా బీసీలు నమ్ముతూనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మీరేమంటారు? నమ్మడము నమ్మకపోవడం కాదు, ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా నిజంగా హట్ అయి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు సాధ్యాసాధ్యాలను చూసి ఇది జరుగుతుంది, ఇది జరగట్లేదు, దీనివల్ల ఇదైంది అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చూపించారు. మరి అది తప్పు, మేము ఇంకా చేసి చూపిస్తాము అని నువ్వు పెద్ద ఇదిగా హామీలు ఇచ్చినప్పుడు చేసి చూపించాలి. చేసి చూపించినప్పుడు నీకు తేడా ఏంటో స్పష్టంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అర్థమైంది. వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరుతారు.
ఎవరు కూడా ఇంకా కొంతమంది ఇప్పుడు వాళ్ళ క్యాడర్ అనేది కొంత ఉంటుంది, అది పైకి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు ఉన్న మానసికమైన బాధ ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డలో ఉంది. ఇది ప్రతి ఒక్క బీసీ బిడ్డకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి ఏదైతే 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తానని హామీ ఇచ్చిన వ్యక్తి ఈరోజు మనకి ఇవ్వకుండానే మోసం చేసి వెళ్ళినప్పుడు మనం కూడా ఆలోచించి మన అమూల్యమైన ఓటుని, ఎంతో విలువైన ఓటుని ఖచ్చితంగా ఆలోచించి మంచి పరిపాలన చేసే మన బీఆర్ఎస్కి వేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క ఓటర్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేట్ ఇంకా కూడా కేసీఆర్ దాకా పోతామని చెప్పి చెప్తా ఉన్నారు, ఏదో నోటీసులకు సంబంధించి, విచారణలకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ అంశంలో. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి అసలు ఆయనకి ఏం చెప్పినా వేస్ట్. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో అతను లేడు. ఎందుకంటే ఓటుకు నోటు దొంగగా దొరికిన వ్యక్తి, ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బగా సీఎం అయిన వ్యక్తి, మళ్ళీ ఫ్యూచర్లో సీఎం అయ్యేది లేదు, ఆ గద్దెని ఎక్కేది లేదు. ఇక మొన్న చూస్తేనైతే గద్దెలు కూలుస్తా, ఇది కూలుస్తా, అది కూలుస్తా అంటున్నాడు. ఫస్ట్ ఆయన గద్దె కూలిపోకుండా చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆయన దావోస్ వెళ్ళిండు, మరి ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని చెప్పిండు. పేపర్లో మాత్రమే కాదు, ఖచ్చితంగా తెచ్చి చూపియాలి. ఆయన అటు పోగానే ఇక్కడ మంత్రులు సమావేశం అవ్వడం, ఆయన గద్దెకి సూటి పెట్టడం, ఇప్పుడు ఎవరికి గద్దె కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది. నువ్వు ఎన్ని చేసినా, ఎన్నిసార్లు సిట్టులు వేసినా, ఏం చేసినా చెయ్యని తప్పుకి ఎవరు కూడా బాధ్యులు కారు. చెయ్యని తప్పుకి ఎవరు కూడా ఖచ్చితంగా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి సిట్టుకి అటెండ్ అయ్యి ప్రతిదానికి వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పి నిజాయితీగా, నిబద్ధతతో మన పార్టీ వ్యవహరిస్తుంది. ఏం చేసినా నువ్వు ఏం చేయలేవు రేవంత్ రెడ్డి అని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.